కార్నర్ డిజైన్స్ కూడా నేను చేశాను. ఓకే, సెంటర్ డిజైన్ కూడా మనం కంప్లీట్ చేసేసాము. ఇంకా బార్డర్ లో ఓన్లీ లైన్ కాకుండా డాట్స్ కూడా ఫిల్ చేశాను నేను ఇక్కడ. సో దీన్ని మళ్ళీ వాటర్ లో సోక్ చేయాలి, చల్లనీళ్ళలో నానబెట్టాలి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం దీన్ని డై చేయడం చూద్దాం. ఓకే, సో మరి సకులు నిజంగా ఇది చాలా కొత్తగా ఉంది కదండి. మార్కెట్ లో కూడా ఇది ఇప్పుడు ట్రెండీ అండి బాతిక్ ప్రింట్ అంటే. సో మనం కూడా పిల్లల డ్రెస్ల పైన కానివ్వండి, ఎందుకంటే బాతిక్ ప్రింట్ డ్రెస్సెస్ అని కానివ్వండి, బాతిక్ ప్రింట్ శారీస్ అని కానివ్వండి, బెడ్షీట్స్ కూడా వస్తున్నాయి, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, ఇవన్నింటికి కూడా ఈ ప్రింట్ నిజంగా కొత్తగా ఉంటుంది. మనం ఎస్పెషల్లీ మా సకులందరూ సరికొత్తగా తయారు చేయాలంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో ఈ బాతిక్ ప్రింట్ కి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఇంద్ర గారు మా సకులందరికీ బాతిక్ ప్రింట్ గురించి చక్కగా నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుజాత. ఓకే సకులు, తెలుసుకున్నారు కదా బాతిక్ ప్రింట్ గురించి బేసిక్ గా మనం ఏమేమి చేయాలో. మరి దీనికి సంబంధించిన మిగతా విశేషాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నమస్తే.